హలో ఎవ్రీవన్. గుడ్ ఈవెనింగ్. దిస్ ఈస్ దివ్య. రోజు నేను మీకు బ్యాంక్ ఇన్ఫినిటీ కోర్స్ కోసం ఒక 2 మినిట్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో, మన ఎల్టీఎక్స్ క్లాసెస్‌లో బ్యాంక్ ఇన్ఫినిటీ కోర్స్ డీల్ చేస్తున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి నేనే డీల్ చేస్తాను. అండ్ రిమైనింగ్ బ్యాంకింగ్ అవేర్‌నెస్ అయినా, క్వాంట్ అయినా ఆర్ ఇంగ్లీష్ ఈ 3 కూడా సురేష్ సార్ డీల్ చేస్తారు. సో, దీనికి పే చేయాల్సిన ఫీజ్ వచ్చేసి ₹5000. ఇది జస్ట్ డిసెంబర్ 31 వరకు మాత్రమే. జాన్యురీ 1 నుంచి ఫీజ్ 6000 చేస్తున్నారు. సో, ఇక్కడ ఇంకేం ఉంటాయి క్లాసెస్ కాకుండా అంటే, ఈ ఫీజ్‌తో మీరు లైఫ్ టైమ్ వాలిడిటీ అంటే మీకు జాబ్ వచ్చే వరకు మీరు పే చేసిన ఈ 5000 తోనే ఇక్కడ ఫుల్‌గా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ దాంతో పాటుగా మనకి లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటున్నాయి. అండ్ అన్‌లిమిటెడ్ మాక్ టెస్ట్స్. డైలీ మాక్ టెస్ట్స్ ఉంటాయి. దాంతో పాటుగా అనాలిసిస్ కూడా జరుగుతూ ఉంటుంది. సో, డిసెంబర్ 31 లోపు మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే 5000 పే చేసి జాయిన్ అవ్వచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ డిస్‌ప్లే చేశాను చూడండి. 9241262391. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నంబర్‌కి కాల్ చేసి అడగొచ్చు. ఓకేనా? ఈరోజు పజిల్‌లోకి వెళ్దాం. సో, చూడండి ఈరోజు పజిల్. చిన్న పజిలే. ఫాస్ట్‌గా చేసేయండి. 6 ఎగ్జామ్స్ మ్యాథ్స్, సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ 6 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాటికి డిఫరెంట్ షెడ్యూల్ అనేది వేశారనమాట. మార్చ్‌లో 2 మార్చ్ నుంచి 8 మార్చ్ వరకు కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ సండే బీయింగ్ అన్ హాఫ్ డే. సో, సండే ఎగ్జామ్ లేదు. హాలిడే అనమాట. సో, ఒక్కొక్క ఎగ్జామ్‌కి ఒక్కొక్క టైమ్ డ్యూరేషన్ కూడా ఇచ్చారు. 40 మినిట్స్, 50 మినిట్స్ అండ్ సో ఆన్ ఇచ్చారు. సో, అవన్నీ యూజ్ చేసుకొని ఏ రోజు ఏ ఎగ్జామ్ ఎంత డ్యూరేషన్‌లో అవుతుంది అనేది మనం చేసేస్తే అయిపోయినట్టే పజిల్. సో, ఫాస్ట్‌గా చేసేసి చెప్పేయండి. టైం ఈసారి తక్కువే 5 మినిట్స్. 5 మినిట్స్ కూడా ఎక్కువే ఈ పజిల్‌కి. చిన్న పజిలే కాబట్టి. సో, ఫాస్ట్‌గా చేసేసి మండే ఏ ఎగ్జామ్ జరుగుతుందో చెప్పండి. ఓకేనా? మండే ఏ ఎగ్జామ్ జరుగుతుందో చెప్పాలి. అది మన క్వెషన్. స్టార్ట్ చేసేయండి. ఇక్కడ మనకి 6 ఎగ్జామ్స్ అన్నారు కదా! సో, 2 నుంచి 8 వరకు మార్చ్ 2 నుంచి 8 వరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఓకేనా? సో, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7. 7 డేస్‌లో ఎగ్జామ్స్ జరుగుతూ వస్తున్నాయి. అండ్ టైమ్ గ్యాప్. సో, 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి నేనిలా వేసుకున్నాను. సో, ఇప్పుడు చూడండి మనకేం చెప్తున్నారు. ఒక్కొక్క ఎగ్జామ్‌కి ఒక్కొక్క టైమ్ డ్యూరేషన్ ఉంది. ఒక్కొక్క డేట్‌లో జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా ఒక్కొక్క డే జరుగుతుంది. వాటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో, ఒక్కొక్కటిగా మనం చూసుకుందాం. ఏం చెప్పారు మనకిక్కడ? పాయింట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? 100 మినిట్స్ అగైన్ నాట్ నెసెసరీలీ ద సేమ్ ఆర్డర్. 8థ్ మార్చ్ ఈస్ నాట్ సండే. 8థ్ మార్చ్ ఏమో సండే కాదు అని చెప్పేసారు. ఓకే. తర్వాత అండ్ ఎగ్జామ్ ఆఫ్ 40 మినిట్స్ ఈస్ షెడ్యూల్డ్ ఆన్ దట్ డే. 8థ్ మార్చ్‌లో 40 మినిట్స్ జరిగిన ఎగ్జామ్ షెడ్యూల్ చేశారంట. అండ్ ఇంకేం చెప్పారు? మ్యాథ్స్ ఎగ్జామ్ ఈస్ ఫర్ లెస్ థాన్ 60 మినిట్స్. మ్యాథ్స్ ఎగ్జామ్ ఏమో 60 కంటే తక్కువ డ్యూరేషన్‌లో ఉంది. సో, 60 కంటే తక్కువ ఉన్న డ్యూరేషన్స్ మనకేంటి? ఒకటి 40 ఇంకొకటి 50. ఈ రెండిట్లో ఏదో ఒకటి మ్యాథ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ కంటిన్యూషన్ ఏమిచ్చారు? ఈస్ షెడ్యూల్డ్ ఇమ్మీడియేట్‌లీ బిఫోర్ ఇంగ్లీష్ ఎగ్జామ్. ఇంగ్లీష్ ఎగ్జామ్‌కి ఇమ్మీడియేట్ బిఫోర్ ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది జరిగిందంట. మనకి 40 మినిట్స్ ఆల్రెడీ తెలుసు 8థ్ మార్చ్ అని. ఒకవేళ 40 మినిట్సే మనకి మ్యాథ్స్ అయ్యుంటే ఇమ్మీడియేట్‌లీ ఇంగ్లీష్‌కి బిఫోర్ ఉండాలి కదా! సో, మనకి మ్యాథ్స్ ఎగ్జామ్ తర్వాత ఇంగ్లీష్ వేసుకోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఈ 40 మినిట్స్ మ్యాథ్స్ ఎగ్జామ్ కాదు. ఇంకా 60 కంటే తక్కువ డ్యూరేషన్ ఉన్నదేంటి? 50 మినిట్స్ ఒక్కటే. సో, మ్యాథ్స్ ఎగ్జామ్‌కి 50 మినిట్స్ అయ్యుంటుంది. సో, అలా మనం ఫిక్స్ చేసుకుంటాం. మ్యాథ్స్ ఎగ్జామ్‌కి 50 మినిట్స్ అని పక్కన పెట్టుకుంటాం. అండ్ మ్యాథ్స్ ఏమో ఇమ్మీడియేట్‌గా ఇంగ్లీష్ కంటే ముందు జరిగింది ఎగ్జామ్. సో, అది ఓ పక్కన పెట్టుకుందాం. తర్వాత ఏం చెప్పారు? There are only 2 exams scheduled between Hindi and which is 100 minutes and history which is 60 minutes. హిందీ ఏమో హిందీకి, హిస్టరీకి మధ్యలో 2 ఎగ్జామ్స్ గ్యాప్ వచ్చిందంట. 2 ఎగ్జామ్స్ జరిగాయి. హిందీ ఏమో 100 మినిట్స్, హిస్టరీ ఏమో 60 మినిట్స్. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే హిందీకి, హిస్టరీకి మధ్యలో 2 ఎగ్జామ్స్ అన్నారు. దేర్ ఆర్ 2 ఎగ్జామ్స్. సో, ఎగ్జామ్స్ అనేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. 2 డేస్ కింద మీరు కౌంట్ చేసుకోకూడదు. ఎందుకంటే మధ్యలో మనకి సండే హాఫ్ డే ఉంది. ఆ రోజు ఎగ్జామ్ లేదు.
సో, ఒకవేళ సండే ఉన్నా సరే మనం సండేని విడిచిపెట్టి రిమైనింగ్ డేట్స్ కౌంట్ పెట్టుకోవాలి. ఎందుకంటే 2 ఎగ్జామ్స్ జరిగాయి. హిందీకి, హిస్టరీకి మధ్యలో 2 ఎగ్జామ్స్ జరిగాయి అని చెప్తున్నారు. సో, అది మైండ్‌లో పెట్టుకోండి. తర్వాత ఇంగ్లీష్ ఎగ్జామ్ ఈస్ బిఫోర్ సండే. సండే కంటే ముందుగానే ఇంగ్లీష్ ఎగ్జామ్ జరిగింది. సో, ఇంగ్లీష్ కంటే ముందు మ్యాథ్స్ జరిగింది. సో, ఇంగ్లీష్, మ్యాథ్స్ 2 కూడా సండే కంటే ముందే జరిగిపోయాయి అని చెప్తున్నారు. ఎకనామిక్స్ ఎగ్జామ్ విచ్ ఈస్ ఆఫ్ 75 మినిట్స్ ఈస్ నాట్ షెడ్యూల్డ్ ఆన్ ద 2nd మార్చ్. టాప్ పొజిషన్ అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఎకనామిక్స్ కాదు. అండ్ ఎకనామిక్స్‌కి 75 మినిట్స్ పట్టింది. ద ఎగ్జామ్ షెడ్యూల్డ్ ఆన్ సాటర్‌డే ఈస్ 100 మినిట్స్. సాటర్‌డే ఏమో 100 మినిట్స్ అయిన ఎగ్జామ్ ఉంది. సో, సాటర్‌డే 100 మినిట్స్ అయిన ఎగ్జామ్ ఉంది అంటే 100 మినిట్స్‌కి ఏ ఎగ్జామ్ మనకు ఆల్రెడీ చెప్పేసారు హిందీ అని. సో, సాటర్‌డేకి 100 మినిట్స్ అయిన ఎగ్జామ్ అన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఇది వేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇఫ్ సపోజ్ ఎక్కడ వేసుకుందాం సాటర్‌డేకి 100 మినిట్స్ అయిన ఎగ్జామ్ అనుకోని మనం ఇలా ట్రై చేసామనుకోండి. 7థ్‌న సాటర్‌డే అనుకోని 100 మినిట్స్ అనుకోని హిందీ వేసామనుకోండి. ఇఫ్ సపోజ్ హిందీ వేసామనుకోండి. 2 ఎగ్జామ్స్ గ్యాప్ ఇచ్చేసి ఏం జరగాలి? సాటర్‌డే అన్నారు కదా! ఇఫ్ సపోజ్ మనకి సాటర్‌డే 7థ్‌న వేసుకుంటే, సండే 8థ్‌న అవ్వాలి కదా! సండే హాఫ్ డే. కానీ మనకి ఇక్కడ 40 మినిట్స్ ఎగ్జామ్ ఉందని చెప్పారు కదా! సో, మనం 7థ్‌న సాటర్‌డే వేసుకోవడానికి లేదు. ఛాన్సే లేదింక. సో, డైరెక్ట్‌గా మనం 6థ్‌న సాటర్‌డే వేసుకొని ఒకసారి ట్రై చేయొచ్చు. 6థ్‌న 100 మినిట్స్ అనుకోని, సాటర్‌డే అనుకోని, హిస్టరీ ఎగ్జామ్ జరిగిందనుకోండి. హిస్టరీయేనా? సాటర్‌డే హిందీ. హిందీ ఎగ్జామ్ జరిగిందనుకోండి. ఎందుకు 7థ్ నేను వేసుకోలేదు? ఒకవేళ 7థ్‌న సాటర్‌డే అయితే, 8థ్‌న మనకి సండే అవ్వాలి. కానీ 8థ్‌న 40 మినిట్స్ జరిగిందని ఆల్రెడీ చెప్పేసారు కదా! సో, అందుకనే 8థ్ సండే కాకూడదు. సండే కాకూడదని చెప్పేసారు కూడా ఫస్ట్ పాయింట్‌లో. కాబట్టి 7థ్‌న మనం సాటర్‌డే వేసుకోలేము. 6థ్‌న సాటర్‌డే వేసుకున్నామనుకోండి. అప్పుడేం జరుగుతుంది? సండే ఏమో అదే. సండే ఏమో 7థ్‌నొస్తుంది. ఇఫ్ సపోజ్ ఇలా వేసుకుంటే అని చెప్తున్నా. అండ్ హిందీకి, హిస్టరీకి మనకొక రిలేషన్ ఇచ్చారు. మధ్యలో 2 ఎగ్జామ్స్ జరగాలి అని. సో, 2 ఎగ్జామ్స్ పక్కన పెట్టి ఇక్కడ సారీ. ఇక్కడ హిస్టరీ ఎగ్జామ్ జరిగిందనుకోండి. ఇలా జరిగితే ఏం జరుగుతుంది? ఇక్కడ హిస్టరీ దీనికి 60 మినిట్స్ టైమ్ ఇచ్చారు వేసుకుందాం. ఇప్పుడు మనకి ఇంగ్లీషు, మ్యాథ్స్ పక్క పక్కనే రావాలి. ఇమ్మీడియేట్ అబోవ్ అన్నారు కదా! సో, ఈ మధ్యలో ఈ 2 ప్లేస్‌లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంగ్లీషు, మ్యాథ్స్ వేసేస్తాం. ఇది సండే హాఫ్ డే. ఇంకేముంది మనకి ఛాన్స్ ఎకనామిక్స్ వేయడానికి. ఇంక మిగిలిపోయిన సబ్జెక్ట్స్ సైన్స్, ఎకనామిక్స్ కదా! ఎకనామిక్స్ చచ్చినట్టు ఇక్కడే వేయాలి. ఎందుకంటే ఎకనామిక్స్ 75 మినిట్స్ మనకిచ్చేసారు కాబట్టి. ఇలా వేసుకోవడం వల్ల 2nd మార్చ్‌న ఎకనామిక్స్ ఎగ్జామ్ జరగలేదు అని చెప్పారు. సో, ఇలా వేసుకుంటే ఇది రాంగ్ అయిపోతుంది. ఎందుకు? 2nd మార్చ్ ఎకనామిక్స్ ఎగ్జామ్ జరగలేదు. ఇలా మనం వేసుకుంటే 2nd మార్చ్ తప్పితే వేరే డేట్ లేదు ఎకనామిక్స్ వెయ్యడానికి. కాబట్టి ఇలా మనం వేసుకోకూడదు. ఇది కూడా రాంగ్. అయితే ఇంకెక్కడ వేస్తాం? ఇప్పుడు 6థ్‌న ట్రై చేసాం కదా! ఇప్పుడు 5థ్‌న ట్రై చేద్దాం. 5థ్‌న సాటర్‌డే అయ్యుంటుంది ఏమో అని చెక్ చేసుకుందాం ఒకసారి. 5థ్‌న అంటే ఇక్కడ. 5థ్‌న సాటర్‌డే అయ్యుంటుందేమో అని చెక్ చేసుకుంటే 5థ్‌న హిందీ ఎగ్జామ్ జరుగుతుంది. 2 ఎగ్జామ్స్ గ్యాప్ ఇచ్చి టాప్ పొజిషన్‌లో మనకి హిస్టరీ ఎగ్జామ్ 60 మినిట్స్‌తో జరుగుతుంది. సో, ఇది సాటర్‌డే అయితే ఇదేమవుతుంది? సాటర్‌డే ముందు ఇది ఫ్రైడే, ఇది థర్స్‌డే, ఇది వెడ్నెస్‌డే అవుతుంది. సాటర్‌డే తర్వాత 6థ్‌న సండే హాఫ్ డే అయిపోతుంది. తర్వాత మండే, తర్వాత ట్యూస్‌డే ఇలా వేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకి రిమైనింగ్ ఎగ్జామ్స్ ఇంకేమున్నాయి? ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. ఇంగ్లీష్‌కి ఇమ్మీడియేట్ అబోవ్ మ్యాథ్స్ జరగాలి. సో, ఇక్కడ ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఇంగ్లీష్‌కి ఇమ్మీడియేట్ అబోవ్ మ్యాథ్స్ వేసుకోవచ్చు. మ్యాథ్స్‌కి 60 మినిట్స్ కంటే తక్కువ అన్నారు. 40 కాదు. సో, మ్యాథ్స్‌కి 50 మినిట్స్ అని మనకు తెలిసిపోయింది. వేసేసాం. ఇంకా ఎకనామిక్స్. ఎకనామిక్స్ కోసం ఏం జెప్పారు? ఎకనామిక్స్ ఏమో ఏమని చెప్పారు? 75 మినిట్స్ డ్యూరేషన్ అని చెప్పారు. సో, మిగిలిపోయిన 75 మినిట్స్ వేసుకోవడానికి మనకి ప్లేస్ ఉన్నది ఇక్కడ ఒక్క దగ్గరే. సో, ఇక్కడ ఎకనామిక్స్ ఉంటుంది. ఇంకా 40 మినిట్స్ రిమైనింగ్ టైమ్ 90 మినిట్స్ మిగిలింది. సో, 90 మినిట్స్ ఇంగ్లీష్‌కి వేసేస్తాం. రిమైనింగ్ సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్ 40 మినిట్స్ దగ్గర సైన్స్ వేసుకుంటాం. అంతే. ఇదే మన పజిల్. సింపుల్. ఒకే పాసిబిలిటీలో కూడా వేసేసుకోవచ్చు మనం మైండ్‌లో చేసుకుంటే. లేదు అంటే ఇప్పుడు నేను చేసే విధంగా కూడా చేసుకోవచ్చు. ఏదైనా సరే చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. 1 మినిట్‌లో చేసేయొచ్చు పజిల్. ఈజీ పజిలే. సో, ఎస్‌బీఐ పీఓ మెయిన్స్‌కి ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన పజిల్స్ అన్ని మోడల్స్ కూడా నేను డైలీ చెప్తూ ఉన్నా. ఈజీగా ఉన్నవే తీసుకుంటున్నా. మరీ మెయిన్స్ అయితే కాదు. ప్రిలిమ్స్ లెవెలే తీసుకుంటున్నా. ఓకేనా? అన్ని పాసిబిలిటీస్ కూడా వేస్ట్ నన్నడిగితే. డైరెక్ట్‌గా సింపుల్‌గానే వచ్చేస్తుంది. బట్ వేసుకున్న తప్పేమీ లేదు.
వేసుకోవచ్చు. ఎందుకంటే వెంటనే స్ట్రైక్ అవ్వదు. ఇప్పుడు క్లాస్ అంటే ఓకే గానీ ఎగ్జామ్‌లో మనకి వెంటనే స్ట్రైక్ అవ్వదు. సో, వస్తుంది. కానీ ఫాస్ట్ గానే వచ్చేస్తుంది. లేట్ అయితే అవ్వదు. హ్మ్. ఓకేనా? అందరికి అర్థమైంది కదా! ఎవరికైనా కాకపోతే చెప్పండి మళ్ళీ రిపీట్ చేస్తాను. అర్థమైతే అయ్యింది అని అందరూ చెప్పండి. ఓకేనా? ఓకే అయితే. ఈరోజు పజిల్ ఓవర్. సో, ఎగ్జామ్‌కి బాగా ప్రిపేర్ అవ్వండి. మంచిగా రాయండి. ఆల్ ది బెస్ట్. బై.